అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, అందరు తీశారా? 470 పేజీ బైబిల్ 37వ కీర్తన 5. జాగ్రత్తగా ఆలకించాలా, అటు ఇటు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా, స్తోత్రం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఎన్నో మార్గాలు దేవుడు, అంటే ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నేనే ఒక మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు సెలవిచ్చాడు. నేనే మార్గం, సత్యం, జీవం, యేసు తప్ప వేరొక మార్గము లేదు. ఈ భూలోకంలోని ఎంతమంది అయితే జన్మిస్తున్నారో, ఎంతమంది అయితే దేవుని బిడ్డలున్నారో, ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మన మార్గం, దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణ భాగ్యము ఎవరికి ఇవ్వలేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ఎవరైతే దేవుని కృపలోని ఉన్నారో, ఇప్పుడు ఈరోజు దేవుని సన్నిధానములో మనం జీవిస్తున్నామంటే ఇది ఈ రక్షణ భాగ్యము మనం అనుకుంటాం, ఇది మన ద్వారా వచ్చింది అనుకో కాదు. కానీ ఈ జగత్తి పునాది వేయకబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే మన తలంపులు కానీ, మన మనసు కానీ, ప్రతి పని కూడా దేవుడికి అప్పగించుకున్నప్పుడు, ఆయన మార్గాలకి అప్పగించుకున్నప్పుడు దేవుడు కార్యాలు నిశ్చయంగా జరిగిస్తాడు. మన సొంత తెలివితేటల మీద, సొంత మార్గాల మీద మనం వెళ్తుంటాం. ఒక్కోసారి ఆ మార్గాలు ఎలాగుంటాయంటే కింద పడిపోతాం. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పన్నుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ పనైనా చేయి, ఒక వ్యాపారమైనా చేయొచ్చు, అది దేవుని చిత్తమే కాదా అని కనిపెట్టి ఎప్పుడైతే నీ పన్నుల భారం దేవునికి అప్పచెప్తావో ఆ పని అంతట్లోని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఒక్కటి చెప్తున్నా, మన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము సమాధి చేయాలి. ఫస్ట్ సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు సమాధి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు కార్యము మన పట్ల జరిగిస్తాడు.
సరెండర్ అయిపోవాలా దేవుడికి. ఆయనకి ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో, ప్రతి పని కూడా అంటే నీ పనుల భారం యెహోవాకి ఎప్పుడైతే అప్పగించుకుంటామో, దేవుడికి అప్పచెప్తామో, అప్పుడు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పన్నుల భారం యెహోవా మీద ఉంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. మనకి విజయం రావట్లేదు, మనకి అపజయం చేయదు. ఇక్కడ మాట్లాడుతున్నా, మనకి విజయం రావట్లేదు, అపజయాలు వస్తున్నాయంటే మన సొంత తెలివితేటలు అక్కడ పనిచేయదు, సొంత బుద్ధి పనిచేయదు. అందుకనే మనం ఏదైనా ఒక పని చేయాలంటే, ఒక జాబు మనకి రావాలన్నా ప్రార్థన చేయాల. ప్రభువా, నాకు నీ చిత్తములో నీ ఏర్పాట్లు ఉండే జాబు నాకు దయచేతండి. అప్పుడు దేవుడు ఇస్తాడు. మన అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే. ప్రభువా, నేను ఈ వ్యాపారం నేను స్టార్టింగ్ చేస్తున్నాను ప్రభువా, ఈ వ్యాపారము నీ చిత్తమా కాదా అని దేవుని సన్నిధానంలో కనిపెట్టి ఆయనకి అప్పచెప్పు. ఆ దేవుడు చిత్తమైతే దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. దేవుడు చెప్తాడు ఈ పని చేయని, అప్పుడు మొదలుపెట్టు. మన సొంత మార్గంలో వెళ్తే అపజయాలు జరుగుతాయి. దేవుడు మార్గంలో మనము దేవుడికి అప్పచెప్పుకున్నప్పుడు ఆయన మార్గంలో నడిస్తే స్థిరపరుస్తాడు దేవుడు. అందుకని మనము మన సొంత తెలివితేటలు, మన సొంత జ్ఞానము, సొంత బుద్ధి అంతా సమాధి చేసినప్పుడే. అందుకనే ప్రభు బాప్తిసము మనం తీసుకుంటున్నాం కదా, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నామో అక్కడ సమాధి, ఎప్పుడైతే నీటిలో ముంచుతున్నామో అక్కడ సమాధి చేయబడుతుంది. ఇంకా జీవించేది ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యము చేరలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తారో అప్పుడు నిజంగా దేవుడికి నువ్వు సంపూర్ణంగా అప్పచెప్పుకున్నావు. అక్కడ సమాధి చేయబడింది. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇంక జీవించేది నేను కాదు ప్రభువా, నువ్వే. గలతీ పత్రికలోని పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తుగా అప్పగించుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీలోని నివాసం చేస్తాడు. మన కంట్రోల్లో ఉన్నాం, దేవుడు కంట్రోల్లో ఉంటాం మనం. హల్లెలూయా. దేవుడు కంట్రోల్లో, ఆయన మార్గంలో నడిపిస్తాడు. అందుకనే దేవుడికి నీ మార్గములు అప్పగించుకో, అప్పుడు నీ పనులన్నీ సఫలపరుస్తాడు. అటు ఇటు తిరగద్దమ్మా. నీ పనులన్నీ సఫలపరుస్తాడు. ఈరోజు మన జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వట్లేదు, దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. నీ సొంత మార్గములో నడుస్తున్నావు, సొంత ఉద్దేశములో నడుస్తున్నావు, సొంత జ్ఞానంతో నడుస్తున్నావు. ఎవరో సలహాలు అంటే వాళ్ళని దేవుని నమ్ముకోలేదు, ఎవరో సలహాలు, ఉచితమైన సలహాలు, పనికిరామైన సలహాలు ఇస్తుంటారు. వాళ్ళు దేవుని భక్తిలే ఉండదు, గాలోళ్ళు సలహాలు పాటిస్తారు. పాటించినప్పుడు వాళ్ళ సలహాలు ఎలాగుంటాయంటే వాళ్ళు లోకంలో జీవిస్తున్నారు. వాళ్ళు లోకము ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమించట్లేదు.
ఎవరికైనా సలహా అడగాలంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడిన దైవజనుల దగ్గరికి వెళ్ళి అప్పుడు దేవుడు ఆ సేవకులతోని దేవుడు మాట్లాడతాడు. డైరెక్ట్ వచ్చి దేవుడు మాట్లాడు. ఆ సేవకులు అక్కడ ఏదైనా నువ్వు సలహా తీసుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ చేత నడిపింపబడిన దైవజనుల దగ్గరికి వెళ్ళి ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి ఈ పని చేయాలనుకుంటున్నాను అయ్యగారు, పాస్టర్ గారు అని అడిగినప్పుడు ఆ పని కోసము సేవకులు చెప్తారు, చెయ్యాలా వద్దా అనేది ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు చెప్పింది నువ్వు చేస్తే స్థిరపరుస్తాడు. అందుకనే సొంత మార్గాలు ఎంచుకుంటున్నాం మనం. పనులు సక్సెస్ అవ్వట్లే. ఎందుకు? విశ్వాసములో కోల్పోతున్నావు. పరిశుద్ధాత్మకి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. యేసుక్రీస్తు నీ హృదయంలోకి, నీ జీవితంలోకి రావాలని ఆయన రెడీగా ఉన్నాడు, కానీ నువ్వు అవకాశము ఇవ్వట్లేదు. అందుకని మన జీవితాల్లోని దేవుని చిత్తము జరగట్లేదు, దేవుని ఉద్దేశము జరగట్లేదు. ఎవరి కంట్రోల్ ఉన్నావు? దుష్టుడైన సాతాను కంట్రోల్ ఉన్నాం కాబట్టి సాతాను ఏడు చేస్తాడు? దుష్టుడైన సాతాను ఏడు చేస్తాడు మనుషుల్ని? లోకములో ఉన్న వాటిని లోకాన్ని చూపించి ఎర్రేసి నిన్ను వాడుకుంటున్నాడని నీకు అర్థం అవట్లే. ఎవరి కంట్రోల్ ఉన్నావని నీకు సమజాయించట్లే. కంట్రోల్ తప్పుతున్నావు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కటి హెచ్చరిస్తాడు. నువ్వు ఏ కంట్రోల్లో ఉన్నావో, ఎక్కడ జీవిస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎలాగ నడుస్తున్నావో ప్రతి ఒక్కటి దేవుడు పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోకి నడిపిస్తాడు. ఆ మార్గం, దేవుణ్ణి ఇచ్చిన మార్గము స్థిరమైనది. నీ మార్గాలన్నీ దేవుడికి అప్పచెప్పు. నీ పనులన్నీ, నీ పనుల భారం అంతా దేవుడికి అప్పచెప్పు. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు దేవుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక క్రైస్తవుడు వచ్చి, అయ్యా నేను ఒక వ్యాపారము మొదలు పెట్టాల అనుకుంటున్నాను అన్నాడంట. మంచిదే అన్నాడు. పాస్టర్ గారు చెప్పారంట. ఆ వ్యాపారం ఏంటి అని పాస్టర్ గారు అడిగారు. అడిగితే ఒక వైన్ షాపు మొదలు పెట్టాలా వ్యాపారమా అని అన్నాడంట. వైన్ షాప్ అంటే బ్రాందీ షాప్. ఆ పాస్టర్ గారు అన్నారంట, ఇది 10 మందికి పనికి మాలిన బిజినెస్. ఇది ఎన్నో జీవితాలు, ఎన్నో కాపురాలు పాడు చేసిన ఈ వ్యాపారం. తాగేసి ఆయన అంటాడంట, ఒక సలహా, అయ్యా మరి చాలామంది పెట్టుకున్నారు కదా వ్యాపారం బాగా నడుస్తుందంటే, వాళ్ళు లోకములో ఉన్నారు. లోకములో ఏడుంది? శరీరాశ, నేత్రాశ, జీవపుట్టును. వాళ్ళు లోకములో ఉన్నారు కాబట్టి తెలియక చేస్తున్నారు వాళ్ళు. మనం తెలుసుండి ఈ వ్యాపారం ఎందుకు స్టార్టింగ్ చేస్తున్నామని పాస్టర్ గారు గద్దించారు. ఈ వైన్ షాప్ పెట్టకూడదు. కొంతమంది ఒక దగ్గరికి వెళ్ళా, టీ షాప్ పెట్టారు. మంచిదే, టీ చేయడం మంచిదే. కాఫీ షాప్ పెట్టారు, మంచిదే. కానీ దాంతోపాటు సిగరెట్లు కూడా అమ్ముతున్నారు. ఈ టీతో ఈ కాఫీ తయారు చేసే దగ్గర సిగరెట్లు కూడా అమ్ముతున్నారు. ఇది ముందు ఆపు అన్న.
అది దేవుని చిత్తం కాదు. ఒక ప్రజల్ని పాడు చేసేది అది దేవుని చిత్తం కాదు. ప్రజల్ని మందులో పగులంతా కష్టపడి ఆ మందు షాపుకి వెళ్ళి ఆ డబ్బులన్నీ దానికి తగలేస్తారు. ఈ కష్ట జీతం అంతా దానికి తగిలేసి ఇంటికి ఏమీ తయారు, ఆ కుటుంబము నాశనం అయిపోతుంది. నేను ఒకటి చెప్తున్నా, దేవుడికి నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. అది అందరికీ మేలుకరంగా ఉండాలి. అది ఈరోజు మన జీవితాల్లో చూడు, ఎంతోమంది అనేక 100 సంవత్సరాల కిందట మిషనరీస్ వచ్చి ఇక్కడ లేనోళ్ళకి స్కూల్ స్థాపించి, అనారోగ్యాలకి హాస్పిటల్ స్థాపించి, అనేకులకి విద్య లేనోళ్ళకి విద్య నేర్పించి ఉచితంగా. అది దేవుని చిత్తం. అనేకులకి మేలుకరమైనది. అది అనేకులకి మేలుకరమైనది. అలాంటి పనులు చేయి. పనికి మాలిన పనులు వద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, 10 మందికి ఉపయోగపడేది పని చేయి. దేవుని చిత్తం అది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతోమంది ఈ మందు తాగి ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఎంతోమంది జీవితాల్లో పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యవనస్తులు ఈ కాలేజు మంచి జీవితం 17, 18, 20 సంవత్సరాల యవనస్తులు కాలేజీ అయిన పేరు చెప్పి డ్రగ్స్కి బానిస అవుతున్నారు. ఏ విధంగా అంటే దుష్టుడైన సాతాను ఇంతకుముందు మీడియా లేదు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు లేవు. మొత్తము మనుషుల్ని హృదయాల్ని దోచుకొని మనుషుల్ని పక్కదారి పట్టిస్తున్నాడు. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని మార్గము అప్పగించుకోవట్లేదు. ఇష్టానుసారంగా జీవిస్తూ, అంటే నచ్చినట్టుగా జీవిస్తూ బారు రెస్టారెంట్లు తాగి తనలనాడి తల్లిదండ్రులకి అవమానం తెస్తున్నారు. ఈరోజు ఎంతోమంది దుష్టుడైన సాతాను భూలోకమంతా తిరుగుతున్నాడు. అయ్యా, ఈ దేశం మంచి దేశం ఉందా అని అంటే ఆ దేశంలో ఏదో ఒకటి వీక్నెస్ ఉంటుంది. ఈ భూలోకంలో ఏ ప్రాంతానికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, పాపం అనేది ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను, నా తల్లి గర్భములో పిండక పడకముందే నేను పాపముతో జన్మించాను. 139వ కీర్తనలోని ఉంటుంది, ఒకసారి చూద్దాం. అక్కడ దావీదు మహాభక్తుడు రాస్తున్నాడు, చెప్తాను. 14వ వచనం. ఆ 139:13 వచనం. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చాలు చాలు. చూడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు.
బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపము చేసి దారి తప్పిపోయినోలే దేవుని మహిమని గుర్తించలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యము! అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో, దేవుని ఆత్మ చేత మన జీవితంలోకి ఆయన అడుగు పెడతాడు. యేసు క్రీస్తు పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావని దేవుడు తేటగా తెలియపరుస్తాడు. చెడ్డ మార్గంలో ఉన్నావని ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి తెలియపరుస్తాడు. నువ్వు ట్రాక్లో ఉన్నావని నీకు తెలియట్లే. ఏ ట్రాకు? దుష్టుడైన సాతాను ట్రాక్లో ఉన్నావని నీకు తెలియట్లేదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలో, ఇక్కడ ఆడుకున్న ప్లేస్ కాదు ఇది, ఇక్కడ కూర్చో, ఇక్కడ దుష్టుడైన సాతాను ట్రాక్లో ఉన్నావని నీకు తెలియట్లే. నువ్వు ఆ ట్రాక్లో ఉన్నావని ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో అప్పుడు మార్గాలు చూపిస్తాడు. అరే, ఈ మార్గంలో నువ్వు చెడ్డ మార్గంలో ఉన్నావు అని పరిశుద్ధాత్ముడు తేటపరుస్తాడు. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే నీ మార్గములు నాకు అప్పగించుకో, నీ పన్నుల భారము నాకు అప్పజెప్పు, అప్పుడు నీ పనులన్నీ సఫలపరుస్తాడు. నీ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. అప్పుడు స్థిరపరుస్తాడు నిన్ను. ఈరోజు మన జీవితాల్లో దుష్టుడైన సాతాను ట్రాక్లో ఉన్నావని నీకు తెలియట్లే. దుష్టుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని ఎర్రేస్తున్నాడు. నీకు ఏదైతే వీక్నెస్ ఉందో అది నీకు తేటపరుస్తున్నాడు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కదా మొత్తము. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ కన్ను తేటగాను చూస్తే తేటగా కనిపిస్తుంది. మంచిగా చూస్తే నీ కన్ను మంచిగా కనిపిస్తుంది, చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తుంది. మన దేహానికి నీ కన్నే పాప మార్గములో నడిపిస్తుంది. నీ కన్ను మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది. చెడ్డగా చూసావు అనుకో, ఒక స్త్రీని మోహపు చూపుతో ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో ఆ మరుక్షణమే వ్యభిచారం చేస్తున్నామని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం అది కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5:27. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిందేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములో నీ కుడి చెయ్య నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయముల్లో ఒక్కటి నశించుట నీకు ప్రయోజనకరం కాదా?
ఇక్కడ క్లియర్గా చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే దేవుడు ఆత్మతో మన జీవితంలోకి, యేసు ప్రభు మన జీవితంలో వచ్చినప్పుడు మన మార్గాలన్నీ దేవుడికి అప్పచెప్తాం. పరిశుద్ధాత్ముడు ఏ మార్గంలో నువ్వు జీవిస్తున్నావో ఆ మార్గాన్ని తేటపరిచి జ్ఞానాన్ని, అట్టి వివేకాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పావం వలె వివేకము, పావం వలె నిష్కపటంగా కలిగి ఉండమన్నాడు ఈ వాక్యం సెలవిస్తుంది. పావం వలె వివేకము కలిగి ఉండాలా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరు మోసగాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అడ్డంగా భలేగా మాట్లాడతారు, తీగా మాట్లాడతారు, మనిషిని మోసం చేస్తున్నారు. మోసగాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాం? ఈ పాప ఊబిలో జీవిస్తున్నాం. ఈ లోకమంతా పాప ఊబి. క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెట్టాడు. ఆయన రక్తమిచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆఖరి రక్తపు బొట్టు ఈ సంఘము కోసం, దేవుని సంఘం కోసం యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని కార్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు ఆయన. అందుకని పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే మన జీవితాలని, ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు ఈ జీవితము శాశ్వతమైనది కాదు. కొంతకాలం ఉంటాం ఈ లోకంలో. యాత్రికులము. యాత్ర చేయడానికి భూలోకానికి దేవుడు పంపించాడు. ఈ లోకం విడిచి ఒకరోజు వెళ్ళాల్సిందే. ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. ఎంతంత యాత్రలు చేసినా, గ్రహాల్లో నువ్వు నివాసం చేసుకున్నా, ఏ గ్రహాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఆ కక్షలోకి వెళ్ళినా, ఎన్ని చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, ఈ నీ ప్రాణము ఒకరోజు మరణాన్ని నుంచి ఎవరు, ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. ఇది సత్యము. తప్పించుకోగలడా? నేను ఇన్ని కోట్లు సంపాదించాను, ఈ ప్రపంచం అంతా సంపాదించాను, ఇన్ని కోట్లు సంపాదించి నా ప్రాణము పోకూడదు అనుకుంటాడా? మైకిల్ జాక్సన్ డాన్సర్, అమెరికాలోని ఆయన ఒక డాన్స్ చేస్తే లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఆకర్షింపబడతారు. కోట్లు వచ్చి సంపాదించుకున్నాడు. ఎన్ని కోట్లు తెచ్చుకున్నా, సంపాదన ఎంత సంపాదించుకున్నా నెమ్మది లేదు. కోట్లు వచ్చి పడాయి. ఒంటరితనం నుంచి నెమ్మది లేక ఆఖరికి నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నానని అనుకున్నాడు. కానీ ఆ 49-50 సంవత్సరంలోని చనిపోయాడు. కోట్లు, ఆస్తులు ఏది కూడా కట్టుకున్నా బట్టలు కూడా తీసుకుని వెళ్ళలేదు. గమనించాల. ఈ 2 రోజులు జీవితాని కోసం ఈ పాపములో పొల్లాడుతూ, ఈ లోకములో ఇష్టానుసారంగా నీ మార్గాలు నడుస్తూ నువ్వు జీవిస్తున్నావా? ఈ జీవితము ఒకరోజు పతనానికి, నాశనానికి ఒక మార్గము ఉంటుందని నీకు తెలియట్లే. దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాపివేనా, ఎంత ఘోర వ్యభిచారవేనా, ఎంత నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు
అందరూ మారు మనసు పొందాలనే దేవుడి ఆజ్ఞ ఇది. యేసు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలనే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ ఆత్మ కూడా నరకములో పడకూడదు. ఆ నరకము ఎలాడదో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు. ఆ నరకము పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. యుగ యుగములు ఆ నరకములో అనుభవించాలా? ఈ దేవుడు ఈ సమయము మనకి అనుగ్రహిస్తున్నాడు. మారు మనసు పొంది, పాప పశ్చాత్తాపం పొంది, దేవుడికి మన మార్గాలు ఆయనకి అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. ఎందుకు మన జీవితాల్లోని అపజయం వస్తుందంటే దేవుని దృష్టిలో లేవు. ఆయన దృష్టిలో మనము జీవించాలి. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో నువ్వు పొందుకోవాలి. నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. అది సత్యం. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ఈ సంఘాన్ని ఆయన రక్తమిచ్చి, ఆఖరి రక్తపు బొట్టు ఇచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే ముద్రింపబడతామో, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఆయన మన బలహీనమే కానీ దేవుడు బలవంతుడు. ఆయన క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం ప్రతిదినం. యేసయ్య పోలిక నీలోకి వస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను, వాక్యము సెలవిస్తుంది. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 ముందు తీస్తే పేజీ నెంబర్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచ్చిన చదువుదాం. చదువుతాను, మీరు ఆలకించండి. పేజీ నెంబర్ 180. దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపము దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. మన జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఒంటరితనం బతుకు. నాకు ఒంటరిగా లేదు, నా తండ్రి ఉన్నాడు నాతో. హల్లెలూయా. సమాధానం ఉండాలి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరించి బలపరిచి ఆయన నడిపిస్తాడు. ఒకరి కోసం మనం జీవించదు, నా యేసుక్రీస్తు కోసం మనం జీవించాలి. యేసయ్య మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, మన జీవితంలో ఆయన పరిశుద్ధాత్ముడుగా ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నువ్వు మెద్దింపబడతావో, అంతవరకు నువ్వు ప్రతి దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేయి.
ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలోకి రావాలి. ప్రతి బిడ్డ, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఈ నీ గదిలోకి వెళ్ళి రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. మన తండ్రి మనం ఏదైతే అడుగుతున్నామో మొట్టమొదటిగా నేను చెప్పేది, పరిశుద్ధాత్మ ప్రభువా, నీ ఆత్మతో నన్ను, తండ్రి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. మొట్టమొదటిగా జాబు కాదు అడిగేది, ఆస్తులు కాదు అడిగేది, ఇల్లు కాదు అడిగేది, నీ అంతస్తులు కాదు అడిగేది. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా అడుగు. అప్పుడు దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే పరిశుద్ధాత్ముడు నీకు ఏది కావాలో నీ అక్కర్లన్నీ నీ దేవుడు నీ తీరుస్తాడు. ఆయన పేదరికం ఉంచడు. అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనం అనుభవిస్తాం. మనం అబ్రహాము కుమారులం. మనం అడిగేది మొట్టమొదటిగా, ప్రభువా, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేతను ముద్రింపబడినప్పుడు దేవుడు నీ మార్గాలు సరళం చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్పుకుంటావో నీ మార్గాల్ని, అప్పుడు నీ మార్గాల్ని దేవుడు సఫలపరుస్తాడు. నీ పన్ను భారం ఆయనకి అప్పచెప్పు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. నా కోసం కాదు మనం జీవించేది. దెయ్యపు మాటలు మన నోటి నుంచి రాకూడదు. నేను చనిపోతాను, ఈ దెయ్యపు మాటలు అవి. చూడు ఎగ్జాంపుల్, మొన్న విజయరెడ్డి అని అక్కడ చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 లక్షల జీతము. వాళ్ళ భర్త దుబాయ్లో ఉంటున్నాడంట. కుమార్తె కుమారుడు, ఇద్దరు పిల్లలు. అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆమె ఒంటరితనము జీవితం జీవిస్తూ, డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందువలన ఆ రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి 2 పిల్లల్ని పట్టుకొని వెళ్ళి, గట్టిగా పట్టుకొని వెళ్ళి, దుష్టుడైన సాతాను మనుషుల్ని ప్రేరేపించి నీతోని వాడుకున్నంత వరకు వాడుకుంటాడు. పాపం చేయిస్తాడు, వ్యభిచారాన్ని చేయిస్తాడు. నీ ఇష్టము లోకములో అన్నీ వాడుకొని ఇంక జీవితం అయిపోయిందిరా. అప్పులు చేయిస్తాడు, మొత్తము నీతోను వాడుకొని ఆడేడు చేస్తాడు, నిత్య నరకానికి నడిపిస్తాడు. ఎక్కడ సుఖం ఉన్నదో అక్కడ సుఖం ఉండదు. నీ జీవితం ఎవరికి అప్పచెప్తున్నావు? నీ ప్రభువుకి అప్పచెప్పు. ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను. ఇక్కడి నుంచి నువ్వు ఒంటరితనం కాదు. భార్య లేదా? నీ తండ్రి నీతో ఉన్నాడు. భర్త లేడా? నీ తండ్రి నీతో ఉన్నాడు. ఒంటరితనం కాదు. దేవుడు ఆత్మ చేత మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, నా తండ్రి నా కోసము, నా యేసయ్య నా కోసము ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఇంకా జీవించేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, నేను జీవిస్తే క్రీస్తు కోసమే జీవిస్తాను, బతుకుతే క్రీస్తు, చావైతే లాభం. ఆ మాట నువ్వు ఎప్పుడైతే నువ్వు పలుకుతావో, దేవుని ఆత్మ నిశ్చయముగా నీ జీవితంలో ఉంది లెక్క.
ఒకరి కోసం జీవించద్దు. ఈ మనస్సు, ఈ హృదయము ఎవరికైనా ఇచ్చావా పాడు చేస్తాడు, ఖరాబు చేస్తాడు. ఈ జీవితాన్ని యేసు క్రీస్తుకి నా జీవితాన్ని అర్పించుకున్నప్పుడు డోంట్ కేర్, ఎవరిని కూడా కేర్ చేయం. దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఆయనే మనకి జీవం, ఆయనే మనకి తండ్రి, ఆయనే మనకి ప్రభు, ఆయనే మనకి ఆశ్రయము, దుర్గం. ఆయన తప్ప మనకి ఎవరు లేరు. ఈరోజు దేవుడు ఆత్మ చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అబ్రహాముకి 100 సంవత్సరాలకి కుమారుడిస్తే ఒక టెస్టింగ్ పెట్టాడు. నన్ను ప్రేమిస్తున్నాడా, కుమారుని ప్రేమిస్తున్నాడా? అబ్రహాం టెస్టింగ్ వచ్చింది. ఇప్పుడు నీకు నాకు టెస్టింగ్లు ఉండవా? ఉంటాయి. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహాం నీ కుమారుడు నాకు బలి కావాలని ప్రభు అడుగుతున్నాడు. ఆ టెస్టింగ్లోని ప్రభువా నీ చిత్తం ప్రభువా అని దేవుడికి లోబడాడు అబ్రహాం. భార్యకి లోబడా? సారమ్మకి లోబడా? భార్యకి లోబడా? దేవుడికి లోబడా అబ్రహాము? హల్లెలూయా. దేవుడికి లోబడి ఆఖరికి భార్యకి కూడా చెప్పలేదు, ఇదిగో దేవుడు బలి అడుగుతున్నాడు కుమారుడిని, 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇషాక్. హల్లెలూయా. అడుగుతున్నాడు, మరి నీ సలహా ఏంటి? ఒకవేళ సారమ్మకి అడుగుంటే అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. ఒకవేళ సారమ్మకి చెప్పుంటే నీ సలహా ఏంటి, ఇద్దామా వద్దా అని అడిగితే, ముసలోడా నీకు బుద్ధి లేదు, 100 సంవత్సరాలకు ఒక కుమారుడు ఇస్తే మళ్ళా బలిస్తావా? అందుకని బైబిల్లోని స్త్రీ బలహీనమైన ఘటనమని వాక్యం సెలవిస్తుంది. ఏది తట్టుకోలేరు, ఎక్కువగా ఇచ్చేసినా ఏది తట్టుకోలేరు, ఏది వేసినా ఏది మనుషులు ఏది పెట్టుకోరు, కక్కీడమే. అందుకనే బలహీనమైన ఘటనమని స్త్రీ చెప్పింది. అప్పుడు అబ్రహాము చెప్పలే, ప్రభువా నీ చిత్తము నెరవేరాల అని ఎవరికి చెప్పకుండా ఆ సీనేయ కొండ మీద 3 రోజులు ప్రయాణం మధ్యలోనే ఇషాకు కుమారుడు అడుగుతాడు, డాడీ బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేది డాడీ, బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేది అంటే దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. ఎవరికి అప్పచెప్పాడు మార్గము? అబ్రహాము ఎవరికి అప్పచెప్పాడు మార్గాన్ని? దేవుడికి మార్గాన్ని అప్పచెప్పుకున్నాడు. ప్రభువా నీ మార్గం. ఇప్పుడు ఎవరికి అప్పచెప్తున్నావు? దుష్టుడికైన సాతానికి అప్పచెప్తున్నాం ఈ మార్గాన్ని. ఎప్పుడైతే దేవుడు నీ మార్గాలు దేవుడికి అప్పచెప్పితే అప్పుడు స్థిరపరుస్తాడు. అప్పుడు పట్టుకుని వెళ్ళిన తర్వాత కుమారుడికి తెలిసిపోయింది, అరే ఇది ఏదో తేడా వస్తుందే, ఇక్కడ గుర్రెపిల్లి లేదు. కుమారుడికి జ్ఞానం ఇప్పుడు 11-12 సంవత్సరాలు అంటే జ్ఞానం రాదా? వస్తుంది రాదా? అప్పుడు తండ్రికి విధేయత ఇచ్చాడు ఇషాక్. తండ్రికి విధేయత ఇచ్చాడు. ఇది దేవుని చిత్తమని 2 కాళ్ళు కట్టి 2 చేతులు కట్టి ఆ బలిపీఠ మీద పడుకోబెట్టి, ఇది దేవుడు అడిగాడు. ఆ కుమారుడు తప్పించుకోవచ్చు కదా, ముసలోడా నీకు బుద్ధి లేదని. ఇషాక్ కూడా తండ్రికి విధేయత ఇచ్చి ఆ బలిపీఠ మీద, అబ్రహాముకి తెలుసు నా దేవుడు సజీవుడు, ఎండితో ఎముకలతో సహా లేపగల సర్వశక్తి గల దేవుడు ఆయన.
సర్వోన్నతుడైన దేవుడైన ఆశ్చర్యకరుడు, ఆయన ఎండిపోయిన ఎముకలతో సహా జీవం ఇచ్చి లేపగల సర్వశక్తి గల దేవుడని అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఎవరి మీద? మనుషుల మీద. దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. ఆ బలిపీఠ మీద కుమారుని పడుకోబెట్టి ఆకాశం వైపు కత్తెత్తి ఆ బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఆకాశము నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, అబ్రహామా ఆగు, అదిగో ముళ్ళు తుప్పల్లోని చిక్కుకున్న ఆ గొర్రెని తీసుకుని వచ్చి ఇసాకు బదులు ఆ గొర్రెని బలి ఇవ్వమన్నాడు. అదిగో ఆ ముళ్ళు తుప్పల్లోని చిక్కుకున్న ఆ గొర్రె పిల్ల ఇసాకు బదులు ఆ గొర్రెని బలి ఇవ్వు అన్నాడు. దేవుడే ఆపాడు. నీ విశ్వాసాన్ని టెస్టింగ్ చేశాడు అబ్రహాముని. నీ హృదయము, ఒకసారి చెప్తున్నాను, ఇది ఎవరికి ఈ మనసు ఈ హృదయం ఎవరికైతే ఇస్తావో, దేవుడికి ఇవ్వలేదనుకో, నా తల్లిదండ్రులకి ఇచ్చాననుకో, నా భార్యకి ఇచ్చాననుకో, నా పిల్లలకి ఇచ్చాననుకో, పోగొట్టుకుంటాను. ఈ మనస్సు ఈ హృదయము యేసు క్రీస్తు తప్ప ఎవరికైనా ఇచ్చావా వాళ్ళని నేను పోగొట్టుకుంటాను. కరెక్ట్ కదా? ఈ హృదయం ఈ మనసు దేవుడికే ఇవ్వాలి తప్ప, దేవుడికే మొదటి స్థానము ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇచ్చావా నువ్వు పోగొట్టుకున్నట్టే. పిల్లల్ని పోగొట్టుకుంటావు, అందరినీ పోగొట్టుకుంటావు, భార్యని పోగొట్టు. నేను ఒకటి చెప్తున్నా, ఈ హృదయము యేసుక్రీస్తుకు సమర్పించుకున్నావు. అక్కడ అబ్రహాము నమ్మెను, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. క్రియల మూలంగా. క్రియలు చేశాడా లేదా? అబ్రహాము నమ్మాడు, క్రియలు చేయలేదా? చేశాడు కదా. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము. దేవుడు అబ్రహాము పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. అబ్రహాముని పుట్టి చేతులతో ఉంచాడా? అక్కడ పంట వేసినప్పుడు, ఇషాకు పంట వేసినప్పుడు నూరంతలుగా పంట అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పని ముట్టుకున్నా దేవుడు మార్గాలకి, అంటే నీ మార్గము దేవుడికి అప్పచెప్పే కాబట్టి దేవుడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. హల్లెలూయా. నీలో ఉండి నీతో జీవిస్తూ నీలో అడుగేస్తూ ప్రతి అడుగుని స్థిరపరుస్తాడు. ఆయనకి మన మార్గాలు దేవుడికి అప్పచెప్పు. ఒకసారి చూద్దాం, ఆ లాస్ట్ వచ్చినాము ముగిస్తాను. లోకా సువార్త 12వ అధ్యాయం 12:29 ఒకసారి చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపకుడి. అనుమానం కలిగి ఉండకుడి. అందరు తీయండి, బైబిల్ అందరు తీసారా? హల్లెలూయా. చదువు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండుకుడి. ఈ లోకపు జనులు వీటి అన్నిటినీ వెదుకుదురు,
ఇవి మీకు కావలసిన ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చాలు చాలు. చింత దిగులు ఎవరిది? చింత దిగులు పెట్టించేది ఎవరిది? చింత, బాధ, అవమానం, భయము దుష్టుడైన సాతాను. నువ్వు దేనికి భయపడద్దు. నీ మార్గాలు దేవుడికి అప్పచెప్పుకుంటే, నీ పనులు అన్నిటిని దేవుడికి అప్పచెప్పుకున్నప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా మన ప్రభువైన యేసు క్రీస్తుకి అప్పగించుకుంటావో, నీ మార్గాలు, నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు ఆయన. ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నా యందు క్రీస్తున్నాడు, నీ యందు నేనున్నాను. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి పంపిస్తున్నాడు. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటల్ని నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఈ వాగ్దానం నెరవేర్చారా లేదా? ఇక్కడ ఏంటన్నాడు దేవుడు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ వస్తుంది. హల్లెలూయా. నీలోని అభివృద్ధి లేదనుకో, పేదరికంలో ఉన్నామనుకో, తండ్రికి మహిమ వస్తుందా? తండ్రికి మహిమ వస్తుందా? అరే మొదట్లోని చిన్న రేకుల షెడ్డు, దేవుడు అంచులుగా దేవుడు హెచ్చిస్తాడు. ఆయన తండ్రికి మహిమ, మన ద్వారా తండ్రికి మహిమ వస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఆయనకి మహిమ రావాలా. మన ద్వారా ఆయనకి దుఃఖము రాకూడదు, అవమానం రాకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. పిల్లలు ఉన్నారు, మంచి హై స్టడీస్ ఎదిగారు, మంచి ర్యాంక్ వచ్చినప్పుడు పేపర్లో మొదటి ర్యాంక్ అని వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి వస్తుంది? ఈ తల్లిదండ్రులు పుట్టించారు. వస్తుంది రాదా? ఆ తల్లిదండ్రులు అలాగ పెంచి, అలాగ పెద్ద చేసి, అలాగ క్రమశిక్షణలు పెంచారు కాబట్టి మంచి ర్యాంక్ వచ్చింది. తల్లిదండ్రులు పెంపకం బట్టే దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఎవరికి వస్తుంది? అరే తల్లిదండ్రులు అంటే ఆ అబ్బాయి మంచి ర్యాంక్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు క్రమశిక్షణ కాబట్టే ఆ అబ్బాయి మంచి భవిష్యత్తు అంటే తల్లిదండ్రులకి ఘనత వస్తుంది రాదా? అలాగే మన ద్వారా మన తండ్రికి మహిమ వస్తుంది. హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నా, మన ద్వారా దేవునికి మహిమ రావాలి తప్ప అవమానం రాకూడదు. ఈరోజు మన జీవితంలో దేవునికి యథార్థంగా ఉండాలి. మనం యథార్థంగా ప్రార్థన చేయాలా. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో నూతన పరుస్తాడు దినదినం. నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను? మన తండ్రి బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని పేదరికము ఉంచమని దేవుడు కోరుకోవట్లే. ఇక్కడ వాక్యం ఏంటుంది? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల
మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. పేదరికం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడా? ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను, మన మార్గాలన్నీ దేవుడికి అప్పచెప్పు, మన ఉద్దేశాలన్నీ దేవుడికి అప్పచెప్పు, మన పనులు భారమంతా దేవుడికి అప్పచెప్పు. మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సజీవ యాగముగా నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. ఏ స్థితిలో ఉన్న ఒకసారి గమనించు. ఇంకా లోకములో పుల్లాడుతున్నావా? ఇంకా లోకములోని లోకాశల మీద ఆశ పెట్టుకుంటున్నావా? లోకాశలు ఒకరోజు గతించిపోతున్నాయి, గతించి పోతుంది. తండ్రి చిత్తము ఎవరైతే జరిగిస్తారో నిరంతరము జీవించును. హల్లెలూయా. చూద్దాం 3వ యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. లాస్ట్ నేను ముగించేస్తాను, క్లోజ్ చేస్తున్నాను జాగ్రత్తగా. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవం పుట్టుమం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో దాని ఆశ గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలిచును. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వస్తే ఎప్పుడైతే నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో నీ మార్గాలన్నీ దేవుడి మార్గాలకు మారిపోతాయి. ఆమేన్. నీ మార్గాలు ఉన్నాయా? అప్పుడు దేవుడు మార్గాలుగా మార్చి నిన్ను ఆ మార్గములో నడిపిస్తూ నిత్య జీవంలోకి నడిపిస్తూ అన్ని విషయాల్లో ప్రతి అడుగు నిన్ను స్థిరపరుస్తాడు. నిత్య జీవము నిరంతరము మన తండ్రితో ఆ సహవాసము కలిగి ఉంటాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ప్రభువానికే స్తోత్రాలు తండ్రి. ఏ స్థితిలో ఉన్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువానికే స్తోత్రాలయ్యా. ఏ మార్గంలో ఉన్నావో నీ మార్గాలన్నీ దేవుడికి అప్పగించుకో. నీ పనుల భారమంతా దేవుడికి అప్పగించుకో. ఏ మార్గాలు ఉన్నావో నీ పనుల భారమంతా దేవుడికి అప్పగించుకో. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు దేవుడు. ప్రభువా, నా జీవితాన్ని మార్చయ్యా. ఇంకా దేవుడికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావేమో, ఇంకా దేవుడికి ఆయాసకరమైనది పనులున్నాయేమో, ఇంకా అబద్ధాలు ఆడుతున్నావా, ఇంకా లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? దేవుడు నువ్వు ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాపివైన దేవుడిని ఈరోజు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన. నీ హృదయం అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. కలిమి ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి గమనించు. ఇంకా తాగుడికి బానిసయ్యావా? ప్రభువా, ఈ తాగు నుంచి నన్ను విడిపించయ్యా. యేసయ్యా, ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించు ప్రభువా. నన్ను కనుకరించు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా.
నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. నా పాపాలన్నీ నన్ను క్షమించయ్యా, నా పాపాలన్నీ నన్ను క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అడుగు 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 దేవుని సన్నిధానములో అడుగు. అడుగుతే దేవుడు పరిశుద్ధాత్మ నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. దేవుడు యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. ప్రభువా, నీ దృష్టికి నేను పాపినయ్యా, ఎన్నో ప్రభువా దారి తప్పిపోయినయ్యా. నా బలహీనత నుంచి, ఈ తాగు నుంచి నన్ను విడిపించయ్యా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా. అబద్ధాలు ఆడే బలహీనత ప్రభువా, అబద్ధాలు ఆడకుండా నాకు సహాయం చే తండ్రి. ప్రభువా, వ్యర్థమైన మాటలు రానీయకుండా నాకు సహాయం చే ప్రభువా. యేసయ్యా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా. నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగే. అడుగు, కలుమై. స్తోత్రం స్తోత్రం. నీ రక్తంతో నన్ను కడిగేయ్యా ప్రభువా. నా మార్గాలన్నీ నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నా పనుల భారం అంతా నీకు అప్పచెప్తున్నాను తండ్రి. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా తండ్రి పేరు పేరు చెప్పున ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అన్ని విషయాల్లో దీవించు తండ్రి. ప్రభువా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి అన్ని విషయాల్లో అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ప్రభువా రిలీజ్ చేస్తున్నాను. ప్రతి బిడ్డని నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. అప్పుల బాధ నుంచి విడిపించి, కష్టాల నుంచి విడిపించి, ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ తిరిగి కలుగునుగాక. నిశ్చయముగా దీవించి ఆశీర్వదించయ్యా ప్రభువా. తండ్రి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి జీవితాలని రక్షించి నూరంతలుగా దీవించి ఆశీర్వదించి కాపాడయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాస్యము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని కృప, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.